నమస్తే, వెల్కమ్ టు సంపద ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్. UIDAI మ్యాప్ మై ఇండియాతో ఒప్పందం కుదుర్చుకొని మ్యాప్ పల్స్ యాప్లో అధికారిక ఆధార్ సేవా కేంద్రాల సమాచారాన్ని అందుబాటులోనికి తీసుకురానుంది. దీంతో ప్రజలు తమకు సమీపంలోని ఆధార్ కేంద్రాలను సులభంగా గుర్తించి నమోదు, అప్డేట్ వంటి సేవలను పొందగలరు. ఈ చర్యతో నకిలీ కేంద్రాలపై గందరగోళం తగ్గి ఆధార్ సేవలు మరింత సులభంగా, విశ్వసనీయంగా అందనున్నాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వేగవంతమైన ITR ప్రాసెసింగ్, త్వరిత రిఫండ్లు, పాన్ 2.0, డిజిటల్ పన్ను సేవలు వంటి పన్ను సంస్కరణలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ద్వారా పన్ను విధానాన్ని మరింత సులభతరం చేసి పారదర్శకత పెంచడంతో పాటు పన్ను చెల్లింపుదారులకు వేగవంతమైన, సులభమైన సేవలు అందించడంపై దృష్టి సారించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ పాలిమర్ కరెన్సీ నోట్ల తయారీకి అవసరమైన ప్రత్యేక అబ్స్ట్రాక్ట్ మెటీరియల్ సరఫరా కోసం దేశీయ, విదేశీ సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించింది. ఈ చర్యతో భారత్లో మరింత మన్నికైన, నకిలీకి అడ్డుకట్ట వేసే భద్రతా లక్షణాలున్న పాలిమర్ నోట్ల ప్రవేశానికి తొలి అధికారిక అడుగుపడినట్లు భావిస్తున్నారు. అయితే ఏ విలువైన నోట్లు విడుదల చేస్తారు, ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాలపై RBI ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. మోసగాళ్లు RBI లేదా బ్యాంక్ అధికారులమని చెప్పి మీ KYC అప్డేట్ చేయకపోతే బ్యాంకు ఖాతా మూసివేస్తామంటూ ఫోన్ కాల్స్, SMSలు లేదా వాట్సాప్ సందేశాలు పంపి ప్రజలను మోసం చేస్తున్నారు. వారు పంపిన లింకులపై క్లిక్ చేయించి OTP, పిన్, బ్యాంకు వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారు. RBI లేదా బ్యాంకులు ఎప్పుడూ ఫోన్ లేదా సందేశాల ద్వారా OTP, పిన్, KYC వివరాలు అడగవు. అనుమానాస్పద లింకులను తెరవకుండా అవసరమైతే నేరుగా బ్యాంకును సంప్రదించాలి. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఫ్రంట్ రన్నింగ్ కేసులో మాజీ చీఫ్ డీలర్ వీరేష్ జోషి సహా 21 మందిపై మొత్తం 7.5 కోట్ల జరిమానా విధించింది. అలాగే వారిని గరిష్టంగా 7 సంవత్సరాల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనకుండా నిషేధించింది. మ్యూచువల్ ఫండ్ భారీ ట్రేడర్లకు సంబంధించిన గోప్య సమాచారాన్ని ముందుగానే ఉపయోగించి అక్రమ లాభాలు పొందినట్లు సెబీ నిర్ధారించింది. ఈ చర్యతో మార్కెట్లో పారదర్శకత, పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యమని సెబీ తెలిపింది. ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 రేపటి నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఈ సదస్సులో ఆరోగ్యం, వ్యవసాయం, పాలన వంటి రంగాల్లో సామాజిక ప్రయోజనాల కోసం AI వినియోగంపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే AI ఫర్ ఆల్, AI బై హర్, UI వంటి గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్ల విజేతలను ప్రకటించి బాధ్యతాయుతమైన సమ్మిళిత AI అభివృద్ధికి అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను 2 ప్రత్యేక విభాగాలుగా విభజించింది. అవి డిపార్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ డెవలప్మెంట్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్. ఈ మార్పుతో ఢిల్లీ NCR అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు దేశవ్యాప్తంగా పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ కార్యక్రమాలను మరింత సమర్థంగా నిర్వహించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను శాఖ అధికారులకు పెండింగ్ లో ఉన్న పన్ను అప్లెట్ ను వేగంగా పరిష్కరించాలని సూచించారు. అలాగే పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవల కోసం 5R సూత్రాన్ని అనుసరించాలని చెప్పారు. ఇందులో రికగ్నైజ్, రెస్పాండ్, రీడ్రెస్, రిఫ్లెక్ట్, రీఫార్మ్ ఉన్నాయి. నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ఇబ్బందులు లేకుండా ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగువేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. కేంద్ర ప్రభుత్వం MSMEలకు వాణిజ్య వివాదాలు వేగంగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించేందుకు జాతీయ ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఫ్రేమ్వర్క్ ను బలోపేతం చేస్తుంది. దీని ద్వారా సూక్ష్మ, చిన్న సంస్థలు ఆన్లైన్లోనే ఫిర్యాదు దాఖలు చేసి మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవచ్చు. ఈ విధానం వల్ల సమయం, ఖర్చు తగ్గడంతో పాటు MSMEలకు న్యాయం మరింత సులభంగా అందుబాటులోనికి వస్తుంది. ASSOCHAM నిర్వహించిన ఇన్వెస్టర్ కనెక్ట్ కార్యక్రమంలో 70 స్టార్టప్లు సుమారు 1500 కోట్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ వ్యాపార ఆలోచనలు, వినూత్న పరిష్కారాలను పెట్టుబడిదారుల ముందుంచాయి. ఈ కార్యక్రమం ద్వారా స్టార్టప్లకు వెంచర్ క్యాపిటల్, ఏంజల్ ఇన్వెస్టర్స్, పరిశ్రమ నిపుణులతో ప్రత్యేకంగా అనుసంధానం కల్పించి నిధుల సమీకరణలతో పాటు వ్యాపార విస్తీర్ణకు అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ASSOCHAM పేర్కొంది. జూలై 31 ITR గడువుకు ముందు ఆదాయపు పన్ను శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక అంతరాయం ఏర్పడడంతో పలువురు పన్ను చెల్లింపుదారులు
చార్టెడ్ అకౌంటెంట్లు లాగిన్ కావడం, రిటర్న్లు దాఖలు చేయడం, ఈ వెరిఫికేషన్ వంటి సేవల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తమైంది. సమస్యను పరిష్కరించి సేవలను సాధారణ స్థితికి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదాయపు పన్ను ఈ ఫైలింగ్ పోర్టల్లోని యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ లో పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయానికి సంబంధించిన వివరాలను చూసే సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ సమాచారం ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ద్వారా విదేశీ దేశాల నుంచి అందుతుంది. దీని ఉద్దేశం విచారణ కాదు, పన్ను చెల్లింపుదారులు తమ వివరాలను ధృవీకరించుకొని సరైన ఐటీఆర్ దాఖలు చేసి స్వచ్ఛంద పన్ను అనుసరణ పాటించేందుకు సహాయపడమే. ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 44AB కింద రిస్క్ ఆధారిత పన్ను ఆడిట్ విధానాన్ని మరింత ప్రాధాన్యంగా అమలు చేస్తుంది. ఇందులో అన్ని వ్యాపారులను ఆడిట్ చేయకుండా అధిక ప్రమాద సూచనలు ఉన్న కేసులను డేటా విశ్లేషణ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆదాయం ఖర్చుల్లో అసాధారణ వ్యత్యాసాలు, భారీ నగదు లావాదేవీలు, జీఎస్టీ, ఐటీఆర్ మధ్య తేడాలు వంటి అంశాలను పరిశీలించి ఆడిట్ కు ఎంపిక చేస్తారు. దీనివల్ల నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి అనవసర ఇబ్బందులు తగ్గి పన్ను ఎగువేతను సమర్థంగా గుర్తించే అవకాశం పెరుగుతుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా రియల్ ఎస్టేట్ చట్టం 2016లోని సెక్షన్ 46(1)ను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ సవరణ ద్వారా ప్రాక్టీస్ చేస్తున్న కంపెనీల సెక్రటరీలు కూడా రియల్ ఎస్టేట్ అపెలేట్ ట్రిబ్యునల్లో టెక్నికల్ లేదా అడ్మినిస్ట్రేటివ్ సభ్యులుగా నియమితులయ్యే అర్హత పొందాలని ICSI సూచించింది. కంపెనీ సెక్రటరీలకు కార్పొరేట్ చట్టాలు, పాలన, నియంత్రణ, అనుసరణలో ఉన్న నైపుణ్యం రెరా ట్రిబ్యునల్ పనితీరుకు ఉపయోగపడుతుందని సంస్థ పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రకారం ట్రాయ్ టెలికాం రంగంలో నిబంధనలు అమలు చేయగలదు, కానీ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య వాణిజ్య వివాదాలను పరిష్కరించే అధికారం లేదు. ఇలాంటి వివాదాల పరిష్కారం TDSAT పరిధిలో ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ట్రాయ్ పాత్ర నియంత్రణ, పర్యవేక్షణ వరకే పరిమితమని తీర్పు పేర్కొంది. క్రిప్టో రంగంలో ఫిషింగ్ దాడులు, వాలెట్ హ్యాకింగ్, నకిలీ లింకుల ద్వారా మోసాలు పెరుగుతున్నాయని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోసగాళ్లు వినియోగదారుల నుంచి క్రిప్టో వాలెట్ వివరాలు, ప్రైవేట్ కీస్, పాస్వర్డ్లు దొంగిలించేందుకు కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు. క్రిప్టో పెట్టుబడిదారులు తెలియని లింకులపై క్లిక్ చేయకుండా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉపయోగించి తమ డిజిటల్ ఆస్తుల భద్రతలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు మాల్వేర్ ద్వారా క్రిప్టో వాలెట్ ను హ్యాక్ చేసి వినియోగదారుల ప్రైవేట్ కీలు, సీడ్ ప్రెస్లు, బ్రౌజర్ సమాచారం దొంగిలించే ప్రయత్నాలు చేస్తున్నారు. నకిలీ లింకులు, అనాధికార సాఫ్ట్వేర్ డౌన్లోడ్ల ద్వారా ఈ మాల్వేర్ వ్యాప్తి చెందుతుంది. క్రిప్టో వినియోగదారులు అధికారిక యాప్లు మాత్రమే ఉపయోగించి అనుమానాస్పద లింకులు తెరవకుండా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అధికారిక ఎక్స్ ఖాతా హ్యాక్ కు గురైంది. హ్యాకర్లు ఖాతాలో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన అనుమానాస్పద పోస్ట్ ను పెట్టి పిన్ చేశారు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియా ఖాతాల భద్రత కోసం బలమైన పాస్వర్డ్లు 2FA ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.